మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతమూర్తినం చంద్రశేఖర గురుం ప్రణమాము ఉదాన్వహం. ఛానల్ వీక్షించే ప్రేక్షకులకు ఈ వారం రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా ఈ వారం అని అంటే చైత్ర శుద్ధ ద్వాదశి నుండి చైత్ర బహుళ తదియ వరకు అంటే 24/2024 నుండి 27/4/2024 వరకు ఈ వారం ముఖ్యంగా మనం గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఈ వారం గ్రహాలన్నీ కూడాను ఎవరెవరి స్థానాల్లో మంచి మిత్రులతోటి చక్కగా ఉన్నారు. ముఖ్యంగా మేషంలో రవి గురువులు. మేషం రవికి ఉచ్చస్థానంలో ఉన్నందువలన ఇప్పుడు ఎవరైనా సరే రాజు గనక సింహాసనంలో గనక కూర్చున్నట్లయితే తొందరగా చెడు చెయ్యడు, ఎవరికైనా మంచి చేయాలనే చూస్తుంటాడు. అదే వేరే చోట ఉన్నట్టయితే తను చేసేటువంటి పనులు తను చేసుకుంటూ పోతూ ఉంటాడు. మేషంలో రవి గురువు, బృహస్పతి కూడా మేషంలో ఉన్నాడు. రవి గురువుల సమ్మేళనం చాలామందికి మంచి మంచి ఫలితాలు ఇస్తుందంటంలో అనుమానం లేదు. ఇకపోతే ఈసారి చంద్రుడు అంటే శనివారం సింహరాశి నుంచి వృశ్చిక రాశి వరకు సంచారం ఉంది. ఇక కన్యలో కేతువు, మకరంలో శని కుజులు, మేషంలో రాహు శుక్ర బుధులు వార ప్రారంభంలో 25 ఏప్రిల్ 2024 నాడు శుక్రుడు కూడా అన్నమాట మేషంలోకి ప్రవేశిస్తాడు. అంటే 25 నుంచి మేషంలో రవి శుక్ర గురువుల యొక్క సమ్మేళనం జరుగుతుంది. దీనివల్ల ఎన్నో శుభ ఫలితాలు ఉంటాయి. ఇది ఈ వారం యొక్క గ్రహస్థితి. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితిని బట్టి కానివ్వండి, ప్రకృతిని బట్టి కూడాను మనం కొంత గ్రహాల యొక్క తీక్ష్ణత వాటి యొక్క ఇది ఉంటుంది. మేషంలో ఉన్నటువంటి రవి ఎప్పుడు కూడా అన్నమాట బాగా వేడిగా ఉంటాడు. మనకి మకరం నుంచి మేషానికి వచ్చేటప్పటికెల్లాను సూర్యుడు భూమికి దగ్గరగా అవుతాడు. దానివలన ఎండలు తీక్షణంగా ఉంటాయి. అట్లాగే ఆ యొక్క గురువు తీక్షణతే కాకుండా మనకి దగ్గరగా వచ్చాడు కాబట్టి ఆయన యొక్క రేడియేషన్ పవర్స్ ప్రజల మీద ప్రపంచం మీద చాలా ఉంటుంది. కాబట్టి ఈ వారం అన్నమాట ఇది గ్రహాల యొక్క పరిస్థితి. మేషాది రాశుల యొక్క ఫలితాలు ఈ వారం వారికి ఎలా ఉంటుందో మనం సూచాయిగా చూద్దాం. ముఖ్యంగా ఈ యొక్క వార ఫలాలు మీ యొక్క జాతకాన్ని బట్టి కూడా ఉంటాయి. పుట్టిన సమయంలో ఉన్నటువంటి గ్రహాలు, ఆ గ్రహాల యొక్క వైరుధ్యం పోతే ఇప్పుడు జరుగుతున్న దశ అంతర్దశలను బట్టి కూడాను ఉంటాయి. అంతేగాని ఇది కేవలం వీటి వల్లనే ఇదే రకంగా ఉంటుంది అనుకోవటం అనేటువంటిది కష్టం. ఒకవేళ ఇక్కడేమైనా గ్రహాల ప్రతికూలతగా ఉంటే మీ జాతకంలో అనుకూలతమైనటువంటి గ్రహాలు ఉండవచ్చు, వాటి వల్ల చాలా శుభ ఫలితాలు కూడా పొందవచ్చు అనేటువంటిది గమనించాలి. ఇక మేషరాశి వారికి జన్మరాశిలో రవి తర్వాత గురుడు ఇద్దరు ఉన్నారు. 25వ తారీఖు నుంచి శుక్రుడు కూడా మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల ఏంటంటేనో రవి జన్మల్లో ఉండటం వల్ల కార్యవిఘ్నత, అనేకమైన ఇబ్బందులు, అధికారులతోటి అనవసరంగా కలహం ఇటువంటివి కూడా సంభవించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ ముఖ్యంగా రాజు తను చక్రవర్తి అయినటువంటి యొక్క సూర్య భగవానుడు
మేషరాశిలో అంటే ఉచ్చంలో ఉన్నాడు అంటారు. అంటే అన్ని శుభ ఫలితాలే ఇస్తాడు కానీ అశుభ ఫలితాలు ఇయ్యడు. ఇందాక మనం చెప్పుకున్నాం, రాజు సింహాసనం మీద ఉన్నప్పుడు అందరినీ చక్కగా కనికరిస్తాడు. అదే రకంగా ఇక్కడ ఉచ్చస్థానంలో ఉన్నటువంటి యొక్క రవి యొక్క అనుకూలత వలన ఈ వారం కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటివి కాకుండా మనకు ఉపయోగపడే విధమైనటువంటివిగా ఉంటాయి. ఎట్లా అయ్యే ఉపయోగం అంటే, మనం ఎప్పటి నుంచో ఏదో వ్యాధితోటి బాధపడుతున్నాం. సపోజ్ షుగర్ వ్యాధి అనుకుందాం. ఈ వారంలో మీరు సరైన వైద్యుని కలిసి సరైన మందులు తీసుకోవటం, దానివల్ల వ్యాధి నివారణ కావటం అనేటువంటి ఒక సూచనలు. అంటే వైద్యపరంగా కొంత డబ్బు ఖర్చు. ఇది మంచి కోసమే కానీ చెడు కోసం కాదు కదా. అట్లాగే బుధుడు కూడా ఏంలో ఉన్నాడు, రవి జన్మల్లో ఉండటం వల్ల అధికారుల వలన కొంత మనకి భయం, తొందరపాటు అంటే టెన్షన్ అనేటువంటి రావచ్చు. దాని నుంచి చక్కగా ప్రతిరోజు కూడాను ప్రశాంతమైనటువంటి వాతావరణంతో మీ పనులు ప్రారంభించండి. ఇకపోతే వ్యయంలో ఉన్నటువంటి రాహువు, దీనివలన రాహువు వలన ప్రయాణాలు సంభవించవచ్చు. కాబట్టి ప్రయాణాలు ఏమైనా ఉన్నట్టయితే కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఎండాకాలం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే లాభస్థానంలో ఉన్నటువంటి శని, కుజులు, వీళ్ళిద్దరు, అందులో ముఖ్యంగా కుజుడు లాభస్థానంలో ఉండటం చేత మీ జన్మాధిపతి 11వ ఇంట్లో ఉండటం చేత ఏదైనా ఆస్తులు ఇటువంటి కొనటానికి ప్రణాళికలు తయారు చేయండి. ఈ వారం కొనటాన్ని కాదు, వచ్చే 1వ తారీఖు తర్వాత బృహస్పతి మీకు లాభస్థానం అంటే ద్వితీయ స్థానానికి వస్తున్నాడు. కాబట్టి అప్పుడు అన్నమాట అవన్నీ కొనటానికి వాటికి అనుకూలత అవుతుంది. కాబట్టి ఇప్పుడు కుజుడు ఏకాదశంలో ఉండటం చేత అటువంటి ఆస్తుల గురించి వెతుక్కోవటం, ఈ ఇల్లు కొందాం, లేకపోతే ఈ అపార్ట్మెంట్ కొందాం, ఈ స్థలం కొందాం అనేటువంటి ఆలోచనలు కనుక ఉన్నట్లయితే ఇవన్నీ కూడాను రాబోయే కాలంలో చక్కగా అనుకూలతలు ఇస్తాయి. అట్లాగే విద్యార్థులు చక్కగా టెన్షన్ లేకుండా పోటీ పరీక్షలకి అటెండ్ కండి. ముఖ్యంగా ఇంగ్లీషు, లెక్కలు అంటే మ్యాథమెటిక్స్లో చక్కగా ఇది చేసుకోండి. అప్పుడు మీకు ఏ భయం ఉండదు. ఇక 25 నుంచి జన్మ శుక్రుడు అంటే మేషరాశిలోకి శుక్రుడి సంచారం వలన విందు వినోదాల్లో పాల్గొనటం, అందరితోటి చాలా సఖ్యంగా ఆనందంగా గడపటం, ముఖ్యంగా స్త్రీలతోటి చక్కటి స్నేహిత అనుకూలత అనేటువంటిది సంభవిస్తుంది. తండ్రికి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఇకపోతే పిల్లల చదువు విషయంలో కూడాను గమనిస్తూ ఉండండి. ఈ వారం మీరు కనుక చక్కగా ప్రతిరోజు సూర్య భగవానుడిని అర్చిస్తే, నమస్కార ప్రియో అర్కః, కేవలం సూర్యోదయ సమయంలో గనక వారికి 2 చేతులు ఎత్తి గనక సూర్యనారాయణమూర్తి వారికి కనుక నమస్కరించినట్టయితే చాలా ఆనందించి మీకు శుభ ఫలితాలు ఇస్తాడు. ఇంకా మీకు చేత అయితే కుంకుమ పువ్వు ఒక్క రేకు వేసేసి ఆ రాగి చెంబులో నీళ్ళల్లో వేసి వాటితోటి అర్ఘ్యం వదిలినా కూడాను చక్కటి ఫలితాలు వస్తాయి. లేదా కుంకుమ కలపండి ఆ నీళ్ళలో. ఇంకా మీకు వస్తే కాదు అనుకుంటే ఎర్రటి పువ్వు ఏమైనా వేసేసి రోజు సూర్యోదయ సమయంలో సూర్యుడికి 3 సార్లు అర్ఘ్యం వదలండి. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే సూర్యోదయ సమయంలోనే చెయ్యాలి. అంటే తెల్లవారుజామున 5:30 కల్లా స్నానం చేసి సూర్యుడు వస్తున్నప్పుడు సూర్యుడికి అభిముఖంగా నిలబడి కనుక అర్ఘ్యం ఇచ్చినట్టయితే సర్వాభీష్టాలు నెరవేర్తైనటువంటి దాంట్లో ఎటువంటి అనుమానము లేదు. ఇకపోతే రోజు వీలైతే కాసేపు బుధుడు వ్యయంలో ఉన్నందువలన కాసేపు రామనామం చేసుకోండి. ఈ రామనామం వలన బుధుడి యొక్క అనుగ్రహం లభించేసి ఆరోగ్యం, బుద్ధి కుశలత అనేటువంటి ఏర్పడితే మేషరాశి వారికి. ఇకపోతే రాహు వ్యయంలో ఉండటం వలన సంచారం, శిరోవేదన, నేత్రవేదన ఇటువంటివి సంభవిస్తాయి. కాబట్టి
వీలైతే రోజు దుర్గాదేవి యొక్క స్తోత్రాలు కానీ లేదా హనుమాన్ చాలీస కానీ చదువుకోండి. ఈ రాశి వారికి చాలా శుభకరమైన ఫలితాలు పొందుతారు అంటలో ఎటువంటి అనుమానం లేదు. నేను చెప్పినటువంటి యొక్క పరిహారాలు చేసుకుంటే, లేదు మాకు చేత కావట్లేదు వీలు కాదు అని అంటే ఆవుకి చక్కగా బీట్రూట్ తినిపించడం, ఎర్రడ్డి రాహు కోసం అని చెప్పినేసి క్యారెట్లు తినిపించడం, బుధుడు కోసం అని చెప్పినేసి నానబెట్టిన పెసలు తినిపించడం, సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం ఇంకా ఎక్కువగా తెచ్చుకోవడం కోసం గోధుమ పిండి కానీ నానబెట్టిన గోధుమలు కానీ ఆవుకి తినిపిస్తే మంచి శుభ ఫలితాలు పొందుతారు మేషరాశి వారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఇది మేషరాశి వారి యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి వారం ప్రారంభంలో చతుర్థ చంద్ర సంచారం, అట్లా చతుర్థ నుంచి చంద్రుడు అనమాట సప్తమం వరకు కూడా, షష్టమం వరకు, సప్తమంలో కూడా కొంతవరకు ఆయన యొక్క సంచారం ఉంటుంది. ఇక పంచమంలో కేతువు యొక్క సంచారం, దశమంలో శని కుజుల యొక్క సంచారం, ఏకాదశ భాగ్యస్థానంలో అనమాట శుక్ర బుధ రాహుల యొక్క సంచారం. ఈ శుక్రుడు 25వ తారీఖు వరకు మీకు 11వ ఇంట్లో ఉండి శుభ ఫలితాలు ఇస్తూ, ఆ తర్వాత 25 నుంచి మీకు వ్యయస్థానం అయినటువంటి వృశ్చిక రాశికి వస్తాడు. ఇక వ్యయంలో అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి రవి బృహస్పతులు. ఇది ఈ వారం వీళ్ళ యొక్క గ్రహాల యొక్క సంచారం వృషభ రాశి నుంచి. ముఖ్యంగా వృషభ రాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి యొక్క రవి బృహస్పతి యొక్క సంచారం వలన కొంచెం తిప్పట, పనులు మొదలు పెట్టడంలో కాస్త ఆలస్యం కావటం, మొదలైన పని మాత్రం ఆగకుండా ముందరకు వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లాగే ఆర్థికంగా కొంతవరకు ఇబ్బందులు ఉన్నప్పటికీ, ముఖ్యంగా గురువు అన్నమాట అయిపోయింది. ఇప్పుడు మీ జన్మానికి రాబోతున్నాడు మే 1 నుంచి. దాని నుంచి ఆయన యొక్క చూపు ఆల్రెడీ మీ మీదకి ప్రసరిస్తూ ఉంది. దానివల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఇకపోతే ఏకాదశంలో ఉన్నటువంటి యొక్క శుక్ర బుధ రాహువుల వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. లాభ శుక్రుడు వలన నూతన వస్తు ప్రాప్తి, బంగారం వంటివి కొనుక్కోవటం లేదా ఆస్తులు కొనటానికి ప్రయత్నాలు చేయటం ఇటువంటివి జరుగుతాయి. ఇకపోతే రాహు సంచారం వలన విదేశీ యానానికి చాలా అనుకూలమైనటువంటి కాలం. విదేశాలకు వెళ్ళే విద్యార్థులు చక్కగా ప్రయత్నం చేయండి. ఇకపోతే బుధ సంచారం వలన సద్బుద్ధి, మంచి బుద్ధి, వ్యవహార దక్షత, అట్లాగే మనం మాట్లాడేటువంటి మాటలు నలుగురిని అన్నమాట ఆకర్షింపజేయటం అనేటువంటి యొక్క ఇది ఉంటుంది ఈసారి వృషభ రాశి వారికి. ముఖ్యంగా వ్యయ రవి గురు సంచారం వలన కొన్ని శుభ ఫలితాలు, కొన్ని అశుభ ఫలితాలు ఉంటాయి. ఇవి మీ యొక్క జాతకాన్ని బట్టి కూడా ఉంటాయి అనేటువంటిది తప్పకుండా గ్రహించాలి. ఈ యొక్క రవి ప్రతికూలత వలన ఆఫీసులో అనవసరమైన అన్నమాట అధికారుల చేత మందలింపబట్టము లేదా పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. గురువు యొక్క సంచారం వ్యయంలో ఉండటం వలన సోదరులతోటి అనవసరంగా వాదనలు, గొడవలు అనేటువంటివి కూడా సూచిస్తూ ఉన్నాయి. ఇకపోతే దశమంలో ఉన్నటువంటి శుక్ర కుజ సంచారం వలన మీరు అనుకున్న పని ఆలస్యంగా మొదలైనా చక్కగా శుభంగా పూర్తి చేస్తారు. భూమి అంటే వాటిని అమ్మాలనుకునేటువంటి వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. అటువంటి అమ్ముడు పోతాయి. విద్యార్థులకు విద్య విషయంలో కూడాను ఒక్క తెలుగు, సంస్కృతం వంటి వాటిలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ మిగతా పరీక్షలన్నీ కూడాను చక్కగా రాయగలుగుతారు. వారం మొదట్లో కాస్త టెన్షన్, ఒత్తిడి అధికంగా ఉన్న వారం మొదలైనప్పటి నుంచి చక్కగా ముందుకెళ్తూ ఉంటారు. వారాంతంలో అంటే 25వ తారీఖు శుక్రుడు వ్యయంలోకి రావటం వలన మీ జీవిత భాగస్వామితో కానీ, తల్లితో కానీ లేదా ఇతర స్త్రీలతో కానీ అనవసరమైన వాదనలు రావచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి మాట్లాడండి.
శుభ ఫలితాలు పొందండి. అట్లాగే ఈ రాశి వారు ముఖ్యంగా అన్నమాట ప్రతిరోజు సూర్యారాధన, ఇందాక చెప్పాను, సూర్యుడికి అర్ఘ్యం ఇడవటం లేదా సూర్యాష్టకం చదువుకోవటం, ఇంకా ఓపుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠిస్తే దాన్ని మించింది లేదు. ఇక బృహస్పతి కోసమని దత్తాత్రేయ స్తోత్రం లేదా దక్షిణామూర్తి స్తోత్రం, కృష్ణాష్టమం వంటివి చదువుకోండి. ఇంకా చంద్ర సంచారం కాస్త చతుర్థ షష్టమ స్థానాల్లో ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఈశ్వరారాధన కూడా చేసుకున్నట్లయితే చక్కగా మంచి శుభ ఫలితాలు పొందుతారు. 24వ తారీఖు నుంచి అంటే 25న శుక్రుడు వ్యయానికి వస్తున్నాడు కాబట్టి వ్యయ శుక్రుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం అని చెప్పినేసి మహాలక్ష్మి అష్టకం కానీ ఇంద్రాణి స్తోత్రం కానీ చదువుకోండి. చక్కగా ప్రతి శుక్రవారం నాడు వీలైతే గులాబీ రంగు వస్తువులు ధరించండి, గులాబీ రంగు వస్త్రాలు ధరించండి, ఎంతో శుభం చేకూరుతుంది. అట్లాగే లక్ష్మీదేవికి గులాబీ పూలతోటి కనుక అర్చన చేసినట్టయితే చాలా శుభ ఫలితాలు పొందుతారు వృషభ రాశి వారు ఈ వారం. మిథున రాశి వారికి తృతీయ చంద్ర సంచారంతో ఈ వారం మొదలవుతుంది. తృతీయంలో చంద్రుడు, చతుర్థంలో కేతువు, నవమంలో శని కుజులు, దశమంలో రాహు శుక్ర బుధులు, భాగ్యస్థానం అంటే ఏకాదశ స్థానంలో రవి గురువు. ఇది మిథున రాశి వారికి ఈ వారం యొక్క గ్రహ సంచారం. ముఖ్యంగా ఈ వారం ఏకాదశి గురువు ఉచ్చంలో ఉండటం చేత మీరు మీ మాట ఎక్కడికి పోయినా చెల్లుబాటు అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడాను మిమ్మల్ని గౌరవిస్తారు. ముఖ్యంగా మీ ఆఫీసర్స్ తోటి, మీ పై వాళ్ళతోటి ఎన్ని రోజుల నుంచో ఉన్నటువంటి యొక్క భేదాభిప్రాయాలు తొలగిపోయేసి మిమ్మల్ని అర్థం చేసుకునేసి మిమ్మల్ని ప్రోత్సాహకరమైన మార్గంలో నడిపిస్తారు వాళ్ళు. అట్లాగే పిల్లలు చదువు విషయంలో కూడాను మంచి శుభ ఫలితాలుగా ఉంటాయి ఈ వారం ఈ రాశి వారికి. ఇక ఏకాదశ స్థానంలో ఉంటే బృహస్పతి కూడాను మంచి ఫలితాలు ఇస్తాడు. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు రాణిస్తాడు బృహస్పతి. ఇకపోతే నవమంలో ఉన్నటువంటి యొక్క శని కుజుల యొక్క సంచారం వలన చక్కగా ఉంటుంది. మీ యొక్క పరిధిలో మీరు ఏ పన్నైనా కూడాను చేసేటువంటి ఒక ప్రజ్ఞ మీకు లభిస్తుంది. ఇక దశమ స్థానం వృత్తి స్థానంలో వంటి బుధ రాహు 25వ తారీఖు వరకు శుక్ర సంచారం ఉండటం వల్ల మీకు చక్కగా బుద్ధి మంచి మార్గంలో చేయటం, అట్లాగే మీ యొక్క వృత్తులు అంటే మీ దగ్గర పనిచేసేవాళ్ళు మీ మాట వినటం, ఎంతో గౌరవంగా మిమ్మల్ని గౌరవించటం అనేటువంటివి కూడా జరుగుతాయి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి. మిథున రాశి వాళ్ళకి 25వ తారీఖు నుంచి ఏకాదశంలోకి శుక్రుడు యొక్క ప్రవేశం జరుగుతుంది. ఏకాదశి శుక్రుడు అన్నమాట మీకు చాలా శుభ ఫలితాలు ఇస్తాడు. ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి వస్తువుల్ని సేకరించడం, కొనుక్కోవటం, ఆ తర్వాత ఎప్పటి నుంచో రవి యొక్క సంచారం వల్ల ఎప్పటి నుంచో మీరు కలవాలనుకున్నటువంటి పాత మిత్రులు కానీ పాత బంధువులు కానీ మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చేసి మిమ్మల్ని కలవటం అనేటువంటిది కూడా శుభ ఫలితాలు ఉంటాయి ఈ వారంలో మిథున రాశి వారికి. మిథున రాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో బుధ రాహువుల యొక్క సంచారం వలన మీకు ప్రయాణాలు ఉంటాయి, కానీ ఆ ప్రయాణాలు చాలా చక్కగా కలిసి వస్తాయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారు. నవమ కుజుడు వలన కొద్దిగా తిప్పట ఉన్నప్పటికీ కూడాను శరీర ఆరోగ్యం సహకరిస్తుంది, అన్ని విధాలా ముందుకెళ్తారు ఈ రాశి వాళ్ళు. ఏకాదశిలోంటి రవి యొక్క అనుగ్రహం చేత మీరు అన్ని ఇబ్బందుల నుంచి కూడాను బయటపడేసి చాలా మంచి పేరు తెచ్చుకునేసి నలుగురిలో మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు. ముఖ్యంగా ఈ కంప్యూటర్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి ఏకాదశి శుక్రుడు రావటం వలన చక్కటి ఫలితాలు వస్తాయి. ఎప్పటి నుంచో మీరు ఆశిస్తున్న ప్రమోషన్లు కూడా రావడానికి అవకాశం ఉంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశం ఉంది ఈ యొక్క మిథున రాశి వారికి.
మిథున రాశి వారు ప్రతిరోజు శివ స్తోత్రాలు చదువుకోవటం, అట్లాగే సుబ్రహ్మణ్య స్తోత్రం చదువుకోవటం, శని స్తోత్రాలు చదువుకోవటం, ఇకపోతే లాభస్థానంలో వచ్చేటువంటి యొక్క లాభస్థానంలో ఉన్నటువంటి యొక్క సూర్యుడి యొక్క అనుగ్రహం విశేషంగా పొందటానికి, అంటే ఆయన ఉచ్చంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు ప్రార్థిస్తే విశేషమైన ఫలితాలు ఈ సంవత్సరం అంతా కూడా వస్తాయని చెప్పట్లో ఎటువంటి అనుమానం లేదు. అందువలన రోజు సూర్యనారాయణ ఇంతకుముందు చెప్పినట్టుగా చక్కగా సూర్యుడికి అర్ఘ్యం వదలటం, అట్లాగే సూర్యాష్టకం ఆది చూడటం వంటి చదువుకోండి, మంచి శుభ ఫలితాలు పొందండి. మిథున రాశి వారు. కర్కాటక రాశి వారికి ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్థానంలో ఈ వారం చంద్రుడి యొక్క సంచారం ఉంటుంది. తృతీయంలో కేతువు, అష్టమంలో శని కుజులు, నవమంలో బుధ, రాహులు, శుక్రుడు 25 వరకు నవమ స్థానంలో, దశమంలో రవి, బృహస్పతి, 25 నుంచి శుక్రుడి యొక్క సంచారం. ఇది ఈ వారం కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం. ఈ గ్రహ సంచారం వల్ల ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి ఈ యొక్క శని అష్టమ సంచారం వలన, దానికి తోడు కుజుడు కూడా గలవటం వలన పనులన్నీ ఏమీ కావకపోవటం, ఆఫీసులో స్తబ్దతగా ఉండటం, ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవటం అనేటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈ వారం. ఎందువల్లంటే దశమ స్థానం వృత్తి స్థానంలో రవి, బృహస్పతులు ఉండటం. దశమ స్థానంలో ఉన్నటువంటి రవి మీకు అన్నమాట ఎంతో చైతన్యాన్ని ఇస్తాడు. ఈ చైతన్యం వల్ల మీ పనులు చక్కగా చేసుకుంటూ మంచి ఫలితాలు పొందుతారు. అట్లాగే నవమంలో ఉన్నటువంటి రాహువు కూడా అన్నమాట మీకు చాలా శుభ ఫలితాలు ఇస్తాడు. దీనివల్ల వృత్తిలో మీరన్నమాట ముందుకెళ్ళటానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. అట్లాగే తృతీయంలో ఉన్న కేతువు కూడాను మీ గృహంలో కొన్ని పూజలు లేదా ఏమైనా క్షేత్ర దర్శనం ఇటువంటివి కూడా అన్నమాట సంప్రాప్తింపజేస్తాడు ఈ యొక్క కేతువు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారం ఆరంభంలో కొంత డబ్బు విషయంలో ఇబ్బంది పడుతున్నా కూడా వారం మధ్య నుంచి డబ్బు యొక్క ప్రవాహం వస్తుంది. ఆ ప్రవాహంతో మీ ఖర్చులు తీర్చుకోవటమే కాకుండా ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి కూడాను చాలా అనుకూలమైనటువంటి యొక్క సమయం. మీ జీవితంలో ఉన్నటువంటి నైరాశ్యాన్ని వదిలిపెట్టేయండి. ఎందుకంటే మీకు త్వరలో అంటే మే 1వ తారీఖు నుంచి ఏకాదశిలోకి బృహస్పతి రాబోతున్నాడు. రాబోయే కాలం మంచిగా ఉంటుంది అని ఆలోచిస్తుంటే ఇప్పుడున్న ఇబ్బందులు కూడాను మనల్ని ఇబ్బంది పెట్టకుండా తేలిగ్గా అనిపించేసి వాటన్నిటినీ చక్కగా మనం పరిష్కరించుకోగలుగుతాం. ముఖ్యంగా ఈ అష్టమ శని సంచారం వల్ల, అష్టమ కేతు సంచారం వల్ల వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు ముఖ్యంగా వంట చేసేటప్పుడు అగ్ని ప్రమాదాల నుంచి జాగ్రత్తగా ఉండి, అందులో ముఖ్యంగా ఇది ఎండాకాలం కాబట్టి కొంచెం జాగ్రత్తల అవసరం ఈ యొక్క రాశి వారికి. ఈ యొక్క రాశి విద్యార్థులకు కూడా అన్నమాట రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి, బృహస్పతి యొక్క అనుకూలమైనటువంటి స్థితి వలన మీరు అన్ని రంగాల్లో కూడాను విద్యార్థులు ముందుకెళ్తూ ఉంటారు. పోటీ పరీక్షలు రాసేవారికి చాలా అనుకూలమైన సమయం. మత్తు వదలండి, నిద్ర వదలండి, చక్కగా చదివి మంచి ఫలితాలు పొందండి. చదివితే కానీ ఫలితం రావు. గ్రహాల యొక్క ఆనుకూల్యత ఉన్నప్పుడు మీకు చదువుకోవడానికి కరెంటు పోదు, కూర్చోవడానికి వేడున్నా కూడాను ఫ్యాన్ తిరగటం, ఇటువంటి ఏర్పాట్లు జరుగుతాయి. కానీ చదువు రావాలంటే ఖచ్చితంగా చదవాల్సిందే కానీ గ్రహాల వలన కాదు. అది గ్రహించి విద్యార్థులు చక్కగా కష్టపడి చదివి మీరు అనుకున్నటువంటి కోర్సుల్లో చేరడానికి తగినటువంటి పరీక్షలు రాసే వాళ్ళకి ఇది చాలా మంచి సమయం. అట్లాగే స్త్రీలకు దశమ శుక్ర సంచారం వలన నూతన వస్త్రాలు సంప్రాప్తించేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారికి. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా ప్రతిరోజు శని స్తోత్రం చదువుకోవటం, అట్లాగే సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవటం,
ఇంకా సూర్యుడికి నమస్కారం కనుక చేసుకున్నట్టయితే మీ ద్వితీయ భాగ్యాధిపతి దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు ఎంతో మేలు చేకూరుతుంది ఈ వారం కర్కాటక రాశి వారికి. ఇది కర్కాటక రాశి యొక్క ఫలితాలు. ఇంకా సింహరాశి వారికి ఎలా ఉంది గ్రహ సంచారం ఏంటో చూద్దాం. సింహరాశి వారికి వారారంభంలో జన్మంలోనే చంద్రుడి యొక్క సంచారం ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల వరకు ఈ వారం చంద్రుడి సంచారం ఉంటుంది సింహరాశి వారికి. సింహరాశి వారికి ద్వితీయ భాగ్యస్థానంలో చక్కగా కేతువు, ఆ తర్వాత సప్తమ స్థానంలో శని కుజులు, అష్టమంలో రాహువు, శుక్రుడు, బుధుడు, నవమంలో రవి గురువుల యొక్క సంచారం. ఇది ఈ వారం ఈ రాశి వారికి గ్రహాల యొక్క సంచారాలు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క సూర్య భగవానుడు నవమ స్థానంలో సంచారం చేయటం చేత, ఉచ్చ స్థానంలో ఉండటం చేత ఈ రాశి వారికి అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. అట్లాగే నవమ గురువు కూడాను దశమంలోకి రాబోతున్నాడు. నవమ గురువు సంచారం వలన కూడాను కొన్ని శుభ ఫలితాలు, కొంత తిప్పట, కొంత సోదరులతోటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను అవన్నీ కూడా అధిగమిస్తారు రవి యొక్క సంచారం వలన. ఇక ద్వితీయ కేతు సంచారం వలన మీరు అనుకున్న సమయంలో అనుకున్నట్టుగా అప్పో సప్పో చేసేసి డబ్బుల్ని మీరు కూడగట్టగలుగుతారు. అప్పు చేయాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి ఈ వారం. అట్లాగే మీకు నవమంలో ఉన్నటువంటి కుజ శనులు కూడా అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే పనులు అయిపోయినట్టుగా ఉంటాయి కానీ కానియరు. గుర్రం మీద కూర్చొని గడ్డి మోపుని కర్ర కట్టి గుర్రం ముందర పెట్టి పరిగెత్తిస్తున్నట్టుగానే ఉంటుంది ఈ వారం అంతా కూడాను. కాబట్టి ఈ వారంలో శుక్ర కుజుల వలన అంత పెద్ద ఉపయోగమైనటువంటి ఒక ఫలితాలు ఆశించలేము. ఆశించాలంటే రోజు సుబ్రహ్మణ్యాష్టకం, శని స్తోత్రం చదువుకోండి. ఆ రకంగా ఎండమావులు అనేవి మీకు దూరం అయిపోతాయి. ఇక అష్టమంలో ఉన్నటువంటి బుధ, రాహు, శుక్ర సంచారం వలన కొంతవరకు మీ జీవిత భాగస్వామితోటి అనవసరమైన వివాదాలు, ఇంకా ఆఫీసుల్లో లేడీ బాసులు కనుకున్నట్టు వారితో కూడా వివాదాలు, కొంత ఉదర సంబంధమైనటువంటి యొక్క ఇబ్బందులు, డబ్బుకు అనమాట అప్పు చేయాలని ఇందాకనే చెప్పాను కదా, అట్లా అప్పు చేయాల్సి రావటం, ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి మీ యొక్క అష్టమంలో ఉన్నటువంటి యొక్క రాహు, శుక్ర, బుధుల యొక్క సంచారం వలన. ఇక నవమ స్థానంలో మీకున్నటువంటి శుభగ్రహం మీ జన్మాధిపతి అయిన రవి, బృహస్పతులు ఎంతో మంచి చేస్తారు ఈ వారం. దూర బంధువుల్ని కలుస్తారు. కొన్ని ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు కూడాను ప్రయాణాలు చాలా తేలిగ్గా అనుకున్న సమయంలో అనుకున్నట్టుగా జరిగేటువంటి అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. ఎవరైనా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయడానికి కూడాను వచ్చే వారి నుంచి చాలా అనుకూలమైన కాలం. దానికి తయారుగా ఉండండి. ఇక ఈ సింహరాశి వారు ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్యాష్టకం, శని స్తోత్రం, విష్ణు సహస్రనామం కానీ లేదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాన్ని అనేటువంటి యొక్క విష్ణు సహస్రనామంలో నుంచి శ్లోకం, ఇక హనుమాన్ చాలీసా, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. చాలా మంచి శుభ ఫలితాలను పొందుతారు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. సింహరాశి వారికి. కన్యారాశి వారికి ఈ వారం ఆరంభంలో చంద్రుడు 12వ ఇంట్లో, ఆ తర్వాత జన్మం, ద్వితీయ తృతీయ స్థానాల్లో చంద్రుడి యొక్క సంచారం. జన్మంలోనే కేతువు, షష్టమంలో వచ్చేసి అనమాట శని కుజులు, సప్తమంలో రాహు, బుధ, శుక్రులు, అష్టమంలో రవి, బృహస్పతి యొక్క సంచారం. ఈ వారం కాస్త టెన్షన్లతోటి మొదలవుతుంది.
రవిచంద్రులు ఇద్దరు కూడాను అనుకూలంగా లేకపోవటం వలన, బృహస్పతి కూడా అష్టమ స్థానంలో ఉండటం వలన కాస్త టెన్షన్లతోటి మొదలవుతుంది ఈ వారం. క్రమేపీ టెన్షన్ తగ్గి చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా కాలం గడపడానికి అవకాశం వస్తుంది. కాస్త ఈ యొక్క వారం మే 1వ తారీఖు వరకు కూడాను కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. మాట్లాడే విషయంలో కూడాను చాలా జాగ్రత్తలు వహించండి. చాలా శుభ ఫలితాలు వస్తాయి మీకు. ముఖ్యంగా షష్టమంలో ఉన్నటువంటి యొక్క శని కుజుల ప్రభావం వలన మీకు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు కానీ లేకపోతే అమ్మాలనుకుంటూ వస్తువు కానీ అమ్మగలుగుతారు. మీకు ధనలాభం ఉంటుంది. ఇక సప్తమంలో ఉన్నటువంటి బుధ, రాహు, శుక్ర సంచారం వలన మీ యొక్క జీవిత భాగస్వామితోటి చాలా ఆనందంగా కాలం గడుపుతారు. అట్లాగే నలుగురిలో కూడాను చాలా మంచివాళ్ళు అనేటువంటి పేరు తెచ్చుకునేటువంటిదిగా ఉంటుంది. తర్వాత సంఘంలో ఏదైనా సరే కార్యక్రమాలకి మిమ్మల్ని పిలిచి మీరు ఆనందంగా కాలం గడిపేటువంటి సమయం కూడా ఉంది ఈ వారం ఈ రాశి వారికి. అట్లాగే అష్టమ రవి గురు సంచారం వల్ల కొంచెం ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పళ్ళ నొప్పి కానీ, జ్వరం కానీ, నోరు పూయటం కానీ ఇటువంటి ఇబ్బందులు రావచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక 25వ తారీఖు నుంచి అష్టమ శుక్ర సంచారం కూడా రావటం వలన స్త్రీలు వారి యొక్క జీవిత భాగస్వామితోటి కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం కనుక నేర్చుకున్నట్టయితే చక్కగా ఉంటుంది వారికి ఈ వారం అంతా కూడాను. ఇంకా అష్టమ శుక్ర సంచారం వలన నూతన వస్త్రాల యొక్క ప్రాప్తి కూడా జరిగేటువంటి యొక్క అవకాశం ఉన్నది. కాబట్టి ఈ వారం మొత్తం మీద కనుక చూస్తే కాస్త టెన్షన్ తోటి గజిబిజిగా మొదలైనటువంటి వారం మధ్యలోకి వచ్చేటప్పటికల్లాను కొంత ప్రశాంతత, వారాంతంలో శుక్ర శనివారాల్లో చాలా ఆనందము, చక్కగా కాలం గడపడం అనేటువంటిది జరుగుతుంది ఈ యొక్క కన్యారాశి వారికి. ముఖ్యంగా కన్యారాశి వారు రోజు శివారాధన చేసుకోవటం, సూర్య స్తోత్రాలు చదువుకోవటం, దక్షిణామూర్తి స్తోత్రం కానీ, దత్త స్తోత్రం కానీ, సాయిబాబా వారి పూజ కానీ చేసుకున్నట్టయితే మంచి శుభ ఫలితాలను పొందుతారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. కన్యారాశి వారికి. తులారాశి వారికి చంద్రుడు ఏకాదశ, వ్యయ, జన్మ, ద్వితీయ స్థానాల్లో సంచారం ఈ వారం అంతా. ఆ తర్వాత శని కుజులు పంచమ స్థానంలో, షష్టమంలో రాహువు, బుధుడు, శుక్రుడు 25వ తారీఖు వరకు, సప్తమంలో రవి, బృహస్పతి 25 నుంచి శుక్రుడి యొక్క సంచారం. ఇది ఈ వారం తులారాశి వారికి గ్రహాలు ఉన్నటువంటి యొక్క స్థితి. ముఖ్యంగా ఏకాదశి చంద్రుడు వారం ఆరంభంలో ఉండటం చేత వారం అంతా కూడాను చక్కగా ఆనందంగా కాలం గడపడానికి తగినటువంటి శక్తి వస్తుంది ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం వలన. అట్లాగే పంచమంలో ఉన్నటువంటి శని కుజుల వలన మీరు ప్రారంభించిన పనులన్నీ కూడాను చక్కగా అందరి సహకారంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక షష్టమ రాహు యొక్క సంచారం వల్ల మీరు విద్యార్థులు రాసేటువంటి పోటీ పరీక్షలో కానీ, ఉద్యోగస్తులు వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు ఏమైనా ప్రమోషన్లకు సంబంధించినటువంటి పరీక్షలు ఉన్నట్టయితే చక్కగా ఉత్తీర్ణులు కావడానికి చాలా మంచి సమయం. అట్లాగే శుక్రుడు యొక్క సంచారం షష్టమంలో ఉండటం వలన ఇబ్బందులు ఏమైనా ఉన్నప్పటికీ కూడాను అధిగమించగలుగుతారు. సప్తమంలో ఉన్నటువంటి రవి, బృహస్పతి యొక్క సంచారం వలన మొత్తం మీద ఈ వారం అంతా కూడాను మీ బుర్ర పనిచేస్తున్నట్టుగా ఉంటుంది కానీ పని అవుతున్నట్టుగా అనిపించదు. స్తబ్దత అనేది కొంతవరకు ఉంటుంది. ఆ స్తబ్దత పోవటానికి చక్కగా ప్రతిరోజు శివస్తోత్రాలు చేసుకోండి, కాసేపు రామనామం చేసుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారికి బంధుమిత్ర సమాగమం ఉంది ఈ వారం.
శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇక నూతన వాహనం కొనాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి యొక్క సమయం. వాహనాలు కొనుక్కున్న వాళ్ళు కొనుక్కోండి. ఎందుకంటే మీరు ఏ లోన్కి అప్లై చేసినా కూడాను పంచమ కుజ సంచారం వల్ల ఆ లోన్లన్నీ కూడాను చక్కగా వస్తాయి. దానికి తోడు సప్తమ బృహస్పతి కూడాను మీకు ఫైనాన్షియల్గా మంచి సపోర్ట్ ఇస్తున్నందువల్ల అటువంటి ప్రయత్నాలు చేయండి. సప్తమ రవి కూడా అన్నమాట చక్కటి ఫలితాలు ఇస్తాడు ఉచ్చంలో ఉండటం వల్ల. దానివల్ల ఈ వారాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైనా వాహనాలు కొనుక్కోవటం, పోటీ పరీక్షలకు తయారు కావటం, ఇంట్లో ఏదైనా వస్తువులు ఇటువంటివి ఏర్పాటు చేసుకోవాలన్న ప్రయత్నం చేయడానికి చాలా అనుకూలమైన కాలం. బంధుమిత్రులతో ఆనందంగా గడపండి, మంచి శుభాలు పొందండి. ఈ వారం మీకు ఇంకా శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే ప్రతిరోజు రామనామం చేసుకోండి. కాసేపు కేతు అనుగ్రహం వస్తుంది మీకు. ఇకపోతే ప్రతిరోజు కూడాను దక్షిణామూర్తి స్తోత్రం, సూర్య స్తోత్రాలు కనుక చదువుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరితోటి గొడవలు లేకుండా ఉండడానికి దుర్గా స్తోత్రం లేదా హనుమ స్తోత్రాలు చదువుకోండి. చాలా శుభంగా ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి ఈ వారం. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో అన్నమాట చంద్రుడు దశమ, ఏకాదశ, వ్యయ, జన్మస్థానాల్లో సంచారం ఉంటుంది. ఇక అర్ధాష్టమంలో శుక్రకుజుల సంచారం, పంచమంలో బుధ, శుక్ర, రాహు సంచారం, షష్టమంలో రవి గురువుల యొక్క సంచారం. ఇది ఈ వారం వీళ్ళకు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిలో ముఖ్యంగా అన్నమాట పంచమంలో ఉన్నటువంటి రాహు, శుక్ర, బుధుల యొక్క శుభ ఫలితాలు ఎన్నో పొందుతారు మీరు. జన్మాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థంలో శనితో కలిసి ఉన్నప్పటికి కూడాను జన్మాధిపతి కాబట్టి కుజుడు కూడాను కొంతవరకు మంచి ఫలితాలు ఇస్తాడని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు ఈ వారంలో. ఇక షష్టమంలో ఉన్న రవి గురువుల యొక్క అనుగ్రహం చేత కూడాను చాలా శుభ ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ వారంలో ఏంటంటే మీరు చంద్రుడి యొక్క వ్యయ సంచారం ఉన్నప్పుడు అంటే వారాంతంలో కాస్త టెన్షన్ గురయ్యేసి తొందరగా మాట దాటడం, ఎందుకు ఈ మాట అన్నామా అనేటువంటి ఆలోచన రావటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి బుర్ర దొక్కటం ఎందుకు, కాళ్ళు గడుపుకోవటం ఎందుకు, మొదటి నుంచే కొంత ప్రశాంతంగా ప్రతి వాళ్ళతోటి ఒకసారి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం, దీనివల్ల ఎదుటి వాళ్ళు ఏమైనా బాధపడతారా అనేటువంటి దీన్ని మీరు ముఖ్యంగా గమనిస్తూ గనక మాట్లాడినట్టయితే మంచి శుభంగా ఉంటుంది వారం. ఎటువంటి టెన్షన్లు ఉండవు, ఆనందంగా కాలం గడుపుతారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు. ముఖ్యంగా శని కుజులు చతుర్థ సంచారం వల్ల కొంతవరకు అన్నమాట ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడాను పంచమంలో ఉన్నటువంటి రాహు, శుక్ర, బుధ సంచారం వలన అనేక శుభ ఫలితాలు పొందుతారు అంటల్లో ఎటువంటి అనుమానం లేదు ఈ రాశి వారికి. ముఖ్యంగా ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకి బుధుడి యొక్క పంచమ సంచారం వల్ల మంచి నేర్పు, పనుల్లో పట్టుదల ఇవన్నీ ఉండటం వల్ల చక్కగా ముందుకెళ్తారు ఈ రాశి వాళ్ళు. ఇక షష్టమ రవి గురువుల వల్ల కూడాను వీలైనంత వరకు కొంత మీ ఆఫీసులతోటి వీళ్ళతోటి ఎటువంటి వాదన లేకుండా కాలం గడపడం అనేటువంటిది నేర్చుకోండి. దానివలన చాలా శుభ ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వాళ్ళు ముఖ్యంగా తొందరగా మాట జారి ఎందుకు ఈ మాట అన్నామా అనేటువంటి యొక్క ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి కోళ్ళు దగ్గర పెట్టుకొని మనం కనుక మాట్లాడినట్టయితే అన్ని శుభ ఫలితాలు పొందుతారు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. షష్టమ రవి గురు సంచారం వలన పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ కూడాను ఒక రకంగా ఈ పంచమ రాహు వలన అన్నిటినీ నెట్టుకు రాగలుగుతారు ఈ వారం ఇబ్బంది లేకుండా. ఈ వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ప్రతిరోజు శని స్తోత్రం, సుబ్రహ్మణ్యాష్టకం, సూర్యుడి యొక్క అష్టకం, అట్లాగే బృహస్పతి స్తోత్రాలు కనుక చదువుకున్నట్లయితే చాలా మంచి శుభ ఫలితాలు పొందుతారు.
నోరు అదుపులో పెట్టుకున్నట్టయితే 100% ముఖ్యంగా వారాంతంలో వ్యయంలో చంద్రుడి యొక్క సంచారం వలన తొందరగా టెన్షన్ తోటి మాట్లాడటం అనేది ఉంటుంది. కాబట్టి అది జరగకుండా ఉండడానికి చక్కగా రోజు శివ స్తోత్రాలు చదువుకోండి, వారం అంతా శుభ ఫలితాలు పొందండి. ఇది ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క ఫలితం. ధనుర్రాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో అన్నమాట నవమ, దశమ, ఏకాదశ స్థానాల్లో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. దీనివలన ప్రతి ఒక్క పనిలో కూడాను ఆచితూచి మీరు పనులు చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇక తృతీయంలో శని కుజులు, చతుర్థంలో రాహు శుక్ర బుధులు, పంచమంలో రవి గురులు ఈ వారం మీకున్నటువంటి యొక్క గ్రహ సంచారం. ఆ తర్వాత కేతువు కూడాను దశమంలోనే ఉన్నాడు. ఈ వారం గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంది ఈ యొక్క రాశి వారికి. ఈ రాశివారు ముఖ్యంగా పంచమ రవి గురు 25వ తారీఖు నుంచి శుక్రుడు కూడా పంచమానికి రావటం వలన వారి వృత్తుల్లో అనేక రకాలుగా రాణిస్తారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు మంచి అనుకూలమైనటువంటి యొక్క కాలం, విద్యార్థులకు కూడాను చాలా అనుకూలమైన కాలం ఈ రాశి వారికి. ఈ రాశివారు కొంత అప్పుడప్పుడు ప్రయాణాలు అంటే అర్ధాష్టమంలో ఉన్నటువంటి యొక్క రాహు సంచారం వల్ల ప్రయాణాలు వచ్చినప్పటికీ పంచమ రవి యొక్క అనుగ్రహం చేత చక్కగా ముందుకెళ్ళగలుగుతారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. పంచమ బృహస్పతి ఉండటం వలన మంచి ఆలోచనలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ధనుర్రాశి వాళ్ళు, ధనుర్రాశి వారికి పంచమంలోకి శుక్రుడు వస్తూ ఉన్నాడు 25వ తారీఖు. అప్పటి నుంచి మీరు కొనుక్కోవాలనుకున్నటువంటి అనేకమైనటువంటి యొక్క విలాస వస్తువులు కొనటం ఇవన్నీ కూడాను జరుగుతాయి. కాకపోతే ఈ వారంలో మీ యొక్క బుద్ధి వక్రించి కొంచెం బెట్టింగ్ అటువంటి వైపు వాటికి కనుక మళ్ళిందంటే చాలా ఇబ్బందులు పడేటువంటిది. అట్లాగే షేర్ మార్కెట్లో కూడాను కొంచెం జాగ్రత్తగా ఆచితూచి చేయండి ఈ రాశివారు. ఈ రాశి విద్యార్థులకు చాలా అనుకూలమైన కాలం. ఉద్యోగస్తులకు కూడాను రావాల్సినటువంటి ఎరియర్స్ ఎప్పుడైనా పాత ఉంటే అందేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళకి. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా రోజు శివ స్తోత్రాలు, అట్లాగే విష్ణు సహస్రనామం కానీ, శ్రీరామ రామ రామేతి శ్లోకం కానీ, లక్ష్మీ అష్టోత్తరం, ఆ తర్వాత హనుమాన్ చాలీసా కానీ, దుర్గా స్తోత్రాలు కానీ చదువుకున్నట్టయితే ఈ వారం ఎంతో మంచి శుభ ఫలితాలు రావటమే కాకుండా కొత్త ఆస్తులు కొనడానికి కూడా అన్నమాట ముందుకెళ్ళి అడ్వాన్సులు ఇచ్చేటువంటి ఒక కాలం ఈ రాశి వారికి. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మీరు వాడుకోండి, జీవితంలో ముందుకు రండి ఈ యొక్క ధనుర్రాశి వారు. మకర రాశి వారికి అష్టమ స్థానంలో చంద్ర సంచారంతో వారం మొదలవుతుంది. అష్టమ చంద్రుడు, నవమంలో కేతువు, ఆ తర్వాత ద్వితీయ భాగ్యస్థానంలో కుజ శనులు, తృతీయంలో బుధ రాహు శుక్రులు, అర్ధాష్టమంలో రవి బృహస్పతులు ఉన్నారు. ఇది ఈ వారం మకర రాశి వారికి గ్రహ సంచారం. దీనివలన మకర రాశి వారికి కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బందులు. అర్ధాష్టమ రవి బృహస్పతి సంచారం వలన కాళ్ళ నొప్పులు, అట్లాగే చతుర్థంలోకి 25వ తారీఖు నుంచి శుక్రుడు రాబోతున్నాడు. శుక్రుడు కనుక వచ్చినట్టయితే షుగర్ వ్యాధి వాళ్ళ యొక్క వ్యాధి ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నోరు కట్టుకోండి. అట్లాగే ఈ యొక్క రాశి వారికి అష్టమ చంద్ర సంచారం కూడాను టెన్షన్లతోటి వారం మొదలవుతుంది. కాబట్టి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని కుజుల యొక్క ఎంత ఏలినాటి శని అయినప్పటికీ ద్వితీయ భాగ్యస్థానంలో శని ఉన్నందువలన, అందులో కుజుడితోటి కలిసి ఉన్నందువలన సంపాదనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, డబ్బులు వస్తూనే ఉంటాయి. కాకపోతే
చతుర్థంలో ఉన్నటువంటి బృహస్పతి సంచారం చేత డబ్బులు ఖర్చు కూడా అవుతూ ఉంటాయి, సంపాదిస్తారు, ఖర్చు పెడుతూ ఉంటారు. అట్లాగే తృతీయంలో నుండి రాహు యొక్క అనుగ్రహం వలన చక్కగా మీరు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి చాలా మంచి సమయం ఇది. కొంత టెన్షన్లు ఉన్నప్పటికి కూడాను ఈ యొక్క బుధుడు తృతీయ సంచారం వల్ల వాటన్నిటిని అధిగమించి ముందుకెళ్తారు ఈ రాశివారు. చతుర్థ రవి సంచారం అంత అనుకూలమైనటువంటిది కాదు. ఎందుకంటే మీ అష్టమాధిపతి అయినటువంటి యొక్క రవి అర్ధాష్టమంలోకి వచ్చాడు ఉంటుంది. ముఖ్యంగా 4వ స్థానంలో రవి ఉచ్చంగా ఉండటం చేత ఇప్పుడు మీరు సూర్యుడి యొక్క ప్రార్థనలు ఎంత చేసినట్టయితే అంత మంచి శుభ ఫలితాలు ఈ సంవత్సరం అంతా కూడా పొందుతారు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఆ తర్వాత ఈ వారాంతంలో కొన్ని ప్రయాణాలు అనేటువంటివి జరగవచ్చు. ప్రయాణాల్లో కాస్త ప్రమాదాలు లేకుండా జాగ్రత్తగా హై స్పీడ్ పోకుండా నెమ్మదిగా ప్రయాణం చేయండి. ఆరోగ్య రీత్యా కూడాను సూచనలు పాటించండి. మందులు వాడుకుంటూ భగవంతుని ప్రార్థించండి. ఈ వారం అంతా కూడాను శుభకరంగా ఉంటుంది మకర రాశి వారికి. కుంభరాశి వారికి 9వ, 10వ, ఏకాదశ స్థానాల్లో అన్నమాట చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది ఈ వారం అంతా. ఇకపోతే జన్మంలో శని కుజులు, ద్వితీయంలో రాహు శుక్ర బుధులు, తృతీయంలో రవి గురువుల యొక్క సంచారం కుంభరాశి వారికి. మొత్తం మీద చూసుకుంటే కుంభరాశి వారికి ద్వితీయ భాగ్యస్థానంలో ఉంటే రాహు శుక్ర బుధులు, తృతీయ స్థానంలో ఉంటే రవి గురువులు కూడాను మంచి శుభ ఫలితాలు ఇచ్చి చాలా అనుకూలమైనటువంటి కాలాన్ని ఇప్పుడు కలుగజేస్తారు. కాబట్టి ఈ వారంలో ఏదైనా కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నా లేదా ఏదైనా పిల్లల గురించి కాలేజీల్లో సీట్లు వీటి కోసం ప్రయత్నించాలన్నా ఇది చాలా అనుకూలమైనటువంటి ఒక కాలం కుంభరాశి వారికి. కాస్త కోపాన్ని అదుపులో పెట్టుకోండి, ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకోండి. విజయం మీదే కుంభరాశి వారికి. కుంభరాశి వారు ఈ వారం మొదలుపెట్టిన కార్యాలన్నింటినీ కూడాను చాలా విజయవంతంగా పూర్తి చేస్తారు. వారాంతం వరకు ధన ప్రవాహం సముద్రంలో అలల్లాగా వస్తుంటాయి పోతుంటాయి. అంటే ఏంటి, వస్తుంది ఖర్చు అవుతూ ఉంటుంది అన్నమాట. మళ్ళీ చూస్తే ఏమీ ఉండదు, అంతలోనే మళ్ళీ ఒక అలగొట్టుకొస్తుంది, మళ్ళీ డబ్బులు వస్తుంటాయి. ఈ రకంగా ఉంటుంది వీరికి సంపాదన. ఇక మానసిక ప్రశాంతత అనేటువంటిది ఈ వారం కాస్త లోపించవచ్చు. దాని నుంచి మానసిక ప్రశాంతత కోసం రోజు కాసేపు ధ్యానం చేయటం, శివస్తోత్రాలు చదువుకోవటం చాలా మంచి ఫలితాలను ఇస్తాయి ఈ రాశి వారికి. జన్మంలో ఉన్నటువంటి యొక్క కుజ శనుల యొక్క శుభ ఫలితాలు పొందటానికి సుబ్రహ్మణ్యాష్టకం, శని స్తోత్రాలు చదువుకోండి. నోరు అదుపులో పెట్టుకొని ఉద్రేకం లేకుండా చక్కగా నలుగురితోటి ఆనందంగా గడపండి. ఈ వారంలో అన్ని శుభ ఫలితాలు కుంభరాశి వారు పొందుతారు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. మీనరాశి వారికి షష్టమ చంద్ర సంచారంతో వారం మొదలవుతుంది. చంద్రుడు 7వ, 8వ, 9వ స్థానాల్లో చంద్రుడి యొక్క సంచారం ఉంటుంది ఈ వారం అంతా. ఇకపోతే జన్మల్లో రాహు బుధ శుక్రులు, వ్యయంలో శని కుజులు, ద్వితీయ భాగ్యస్థానంలో రవి బృహస్పతి. 25వ తారీఖు నుంచి శుక్రుడు కూడాను ద్వితీయ భాగ్యస్థానానికి వస్తాడు ఈ రాశి వారికి. ఇకపోతే ఈ రాశి వారికి 7వ కేతువు సంచారం. ఇది ఈ వారం వీళ్ళకు ఉండేటువంటి యొక్క గ్రహస్థితి. ఈ గ్రహస్థితి వలన ముఖ్యంగా ద్వితీయ రవి బృహస్పతి సంచారం వలన మీకు మీ ఆఫీసుల్లో ఎంతో మంచి పేరు వస్తుంది, ఎంతో చక్కగా పనిచేస్తారు, పై ఆఫీసర్లను ఆకట్టుకుంటారు. ఇంతవరకు మీ కింది పనిచేసేటువంటి వాళ్ళ యొక్క సహకారం అనేటువంటిది సరిగా లభించట్లేదు జన్మ రాహు సంచారం వలన. ఇప్పుడు ద్వితీయ స్థానంలో రవి సంచారం చేయటం వలన వాళ్ళు కూడాను మీ మాట వినేసి మీకెంతో అనుకూలంగా మారుతారు. ముఖ్యంగా మీ పిల్లల విషయంలో చాలా మంచి శుభవార్తలు వినడానికి చాలా అనుకూలమైనటువంటి ఒక కాలం. అట్లాగే కొంత
విదేశీ వస్తువుల్ని సేకరించేటువంటి అవకాశం ఉంది. మీకు అవసరం అంటే ల్యాప్టాప్లు కానీ యాపిల్ వంటి సెల్ ఫోన్లు కానీ కొనేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారికి. ఇకపోతే వ్యయంలో ఉన్నటువంటి శని కుజుల సంచారం వలన కాస్త కోపము, ఆ తర్వాత చిన్న చిన్న దెబ్బలు తగలటం కానీ లేదా అప్పులు చేయాల్సిన అవసరం కానీ రావచ్చు ఈ రాశి వారికి. జన్మంలో ఉన్నటువంటి శుక్రుడు 25 వరకు కూడాను అంతంత వరకే ధనాన్ని ఇస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే రెండో ఇంటికి 25వ తారీఖు వస్తాడో అప్పటి నుంచి మీకు ధన ప్రవాహం కూడాను చాలా చక్కగా మీ ఖర్చులకి సరిపోయేట్టుగా వస్తూ ఉంటుంది. ఈ వారాంతంలో కొన్ని ప్రయాణాలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ప్రయాణం మొదలుపెట్టే ముందర అన్నమాట మీరు మీ వస్తువులన్నీ తీసుకెళ్తున్నారా లేదా అనేటువంటి జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అశ్రద్ధ ఎక్కువైంది ఈ రాశి వారికి. అశ్రద్ధ వదిలి శ్రద్ధగా అన్నమాట మీరు ఏ పని చేస్తున్నా శ్రద్ధతోటి కనుక చేసినట్టయితే విజయం మీదే ఈ యొక్క రాశి వారికి. ఇకపోతే మీన రాశి వాళ్ళు ముఖ్యంగా ప్రతిరోజు శని స్తోత్రాలు, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. మిగతా అవన్నీ కూడాను అనుకూలంగా ఉన్నందువలన ప్రతిరోజు వీలైతే శివ స్తోత్రాలను కూడా పారాయణ చేసి ఆవుకి వీలైనంత వరకు కందులు తినిపించండి. నానబెట్టినటువంటి కందులు మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ రాశి వారు. ఇది మీనరాశి వారి యొక్క ఫలితం. ఇది 12 రాశుల వారికి వారి వారి యొక్క గ్రహాలు ఉన్నటువంటి స్థానాలను బట్టి గోచారాన్ని బట్టి చెప్తున్నటువంటి యొక్క ఫలితాలు ఇవి. మళ్ళీ మీ జన్మంలో మీకున్నటువంటి గ్రహాల యొక్క పొజిషన్ను బట్టి మీరు జరుగుతున్న దశలను బట్టి మీ జాతకంలో అన్నీ జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడాను ఇటువంటి యొక్క పరిహారాలు ఏ రాశి వాళ్ళకి చెప్పినట్టు పరిహారాలు వాళ్ళు కనుక చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుతారు అనేటువంటిది అనుమానం లేదు. ముఖ్యంగా పరిహారాలు చేసేటువంటి వాళ్ళు ఉదయం 5:30కే నిద్ర లేచి 7 గంటల లోపలనే ఆ పరిహారాలు చేసుకుంటే ఇప్పుడున్న ఇబ్బందులు పోతాయి. అంటే తర్వాత గుళ్ళోకి పోతే పుణ్యం రాదా అడగచ్చు, వస్తుంది. అది ఎప్పుడు వచ్చే జన్మకో లేకపోతే నెమ్మదిగా మన కష్టాలు పోవడానికి ఉపయోగిస్తుంది. తక్షణం మన యొక్క ఇబ్బందులు పోవాలంటే సూర్యోదయాత్తు 1 గంట లోపలనే మనం పూజలు చేసినట్టయితే మనకు అన్ని కష్టాలు పోతాయని చెప్పట్లో ఎటువంటి అనుమానం లేదు. స్వస్తి ప్రజాభ్యం. అందరికీ శుభం జరగాలని ఆ జగన్మాతకు నమస్కారం చేస్తూ మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. దయచేసి ఈ ప్రోగ్రాం లైక్ చేయండి, షేర్ చేయండి.